శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అంతేకాకుండా విదేశాల్లో కూడా నా ప్రోగ్రామ్స్ చూస్తూ నన్ను ఆస్వాదిస్తూ నాకు ఫోన్ చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా, ముఖ్యంగా ఫారిన్ కంట్రీస్లో ఉన్న వారికి, ఆస్ట్రేలియాలో ఉన్న వారికి, చాలా కంట్రీస్ ఉన్నాయి అనుకోండి, ఇవన్నీ వాళ్ళందరికీ కూడా నా పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఫిబ్రవరి 1 తారీఖు నుంచి 28 ఫిబ్రవరి వరకు కూడా ఈ నెలలు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఫిబ్రవరి నెలలో అంటే 1 తారీఖు నుంచి 28 తారీఖు వరకు ఈ నెల మొత్తం కూడా గ్రహాల యొక్క ప్రభావము, గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. గురుగ్రహం వక్రగతిలో మిథున రాశిలో ఉన్నాడు, అత్యంత బలంగా ఉన్నాడు. కేతువు సింహరాశిలో ఉన్నాడు. రవి, బుధ, కుజ, శుక్రులు వీళ్ళు నలుగురు కూడా జనరల్గా ఏమంటాం మనం, మకర రాశి అంటాం. ఆ మకర రాశిలో ఉన్నాడు. కానీ ఈ 4 గ్రహాలు కూడా మారుతున్నాయండి. అంటే బుధగ్రహము 3వ తారీఖు నుంచి కుంభరాశిలోను, శుక్రుడు 6వ తారీఖు నుంచి కుంభరాశిలోను, రవి 13వ తారీఖు నుంచి కుంభరాశిలోను, కుజుడు 23వ తారీఖు నుంచి కుంభరాశిలో ఉన్నాడు. అంటే రవి, బుధ, కుజ, శుక్ర, రాహువులు పంచగ్రహ కూటమి ప్లస్ కాలసర్పదోషంతో ఏర్పడిపోతుంది. సో ఇది చిన్న ప్రాబ్లం అండి. అంటే 5 గ్రహాల యొక్క కూటమి మనం ఎప్పుడు అనుకుని ఉంటాం, చెడు దోషాలు, చెడు ప్రభావం ఏర్పడుతుంది, ఒక నెలల పాటు ఉంటుంది అలాగా. అంటే రవి కూడా మారిపోతాడు కాబట్టి నెక్స్ట్ మంత్, సో అది ప్రాబ్లం ఉండదు ఇంకా. కానీ రాబోయే ఫిబ్రవరి నుంచి మార్చి నెల వరకు కూడా గ్రహాల యొక్క ప్రభావం వలన పంచగ్రహ కూటమి అంటే 5 గ్రహాల ప్రభావము ఒకే రాశిలో ఉండడం వలన చెడు ఫలితాలు ఇస్తారు. అంతేకాకుండా మంచి ఫలితాలు కూడా వివిధ రాశుల వారికి ఉంటుంది. కానీ ఓవరాల్గా చూసుకుంటే ప్రపంచంలో కానీ లేకపోతే మన ఇండియాలో కానీ చూసుకుంటూ ఉంటే మొత్తం వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయి. అంటే పొలిటికల్ రంగం, రాజకీయ రంగంలో కూడా మార్పులు జరగడము, కొద్ది వాతావరణం కొంచెం ప్రాబ్లమ్స్ ఏర్పడుతూ ఉంటాయి. సో వీటి వల్ల ఇవన్నీ తప్పించుకోవాలంటే మంచి ప్రభావం కలగాలంటే అమ్మవారే, కామాఖ్య అమ్మవారు యొక్క ప్రభావం ఉండడం వల్ల కానీ, కనకదుర్గ అమ్మవారి యొక్క పూజ చేసుకోవడం వలన కానీ, పరమేశ్వరి అమ్మవారు ఇలాగా చేసుకోవడం వలన, సంతోషి మాత అమ్మవారిని మర్చిపోతాం మనం ఎప్పుడు కూడా. ఆవిడ పూజిస్తేనే సంతోషంగా ఉంటాం మనం. సో ఈ విధంగా చాలా అద్భుతంగా ఉందండి. మనం ప్రతి రాశి వారు కూడా చేసుకోవాల్సిన పూజ ఇదే. పైగా శనీశ్వరుడు మనకి మీనరాశిలో ఉన్నాడు. ఈ 9 గ్రహాలు ఇప్పుడు చెప్పారండి. ఇప్పుడు ఈ 9 గ్రహాల ప్రభావము 12 రాశుల మీద ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఈ నెల మొత్తం కూడా చాలా బాగుందండి. గురుడు మీరు రాశిలో ఉండడం వలన ఉన్నతంగా రాణిస్తారు. అద్భుతమైన తెలివితేటలు ఉంటాయి, జ్ఞాపశక్తి ఎక్కువ, మ్యాథమెటిషియన్గా, శాస్త్రజ్ఞులుగా, యాక్టర్స్గా మీరు బాగా రాణిస్తారన్న సందేహమే లేదు. ఫైనాన్షియల్గా చాలా బ్రహ్మాండంగా ఉంటారండి. ఎప్పుడు కూడా మీరు ఎవరి దగ్గర చేజాపరో, కుటుంబంలో వృద్ధి కలుగుతుంటుంది, ఆయుర్దాయం పెరుగుతుంది, ఆయుష్ పెరుగుతుంది, ముఖవర్చస్సు పెరుగుతుంది. మీకు చక్కగా హ్యాపీయెస్ట్ పర్సన్ ఎవరంటే మీరే. అంతేకాకుండా ప్రయాణాలు అధికంగా చేస్తారు. ఇంత ముందు ఉన్నదానికంటే ఇప్పుడు ఈ నెలలో 5 గ్రహాలు 3వ భావంలో ఉండే కేతువును చూస్తున్నారు. అంటే శుభ ఫలితాలు బ్రహ్మాండంగా ఇస్తారు. కేతువు చూడడం వల్ల ఏమవుతుందంటే షార్ట్ జర్నీస్ చేయడము, తీర్థయాత్రలు చేస్తూ ఉండము, మీ తోబుట్టువులకు కానీ, మీ సోదరి వర్గానికి మీరు సహాయ సహకారాలు చేయడము, వాళ్ళ దగ్గర నుంచి సలహాలు పొందడము, ఇవన్నీ మీకు అద్భుతంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాదండి, మీకు వాహన ప్రాప్తి కలగడము, ఆభరణ ప్రాప్తి కలగడానికి అవకాశం ఉంది. చదువు విషయంలో ఆటంకాలు, తల్లిగారికి ఆరోగ్య పరిస్థితుల్లో చిన్న మార్పులు, రైతులకి పంటలో కాదండి, రైతులకి ఫేవరబుల్గా కండిషన్స్ లేకపోవడము జరుగుతుంది. మీ కుటుంబంలో మాత్రము ఒక చాలా అద్భుతమైన యోగం ఉందండి. పుత్ర సంతానం కలగడానికి ఎక్కువ అవకాశాలు మీ ఇంట్లో ఉన్నాయి. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లోను, షేర్ మార్కెట్లోను, సినిమా రంగంలోనూ మీరు బాగా రాణిస్తారని దానిలో సందేహం లేదు. చాలా అద్భుతంగా ఉంది. కొంతమందికి పదవులు కూడా వస్తాయి. ఏదేమైనా వివాహ శుభకార్యాలు జరగడానికి ఆలస్యం అవుతుంది మీ ఇంట్లో. శనీశ్వరుడు చూస్తున్నాడు. కానీ ఇక్కడి నుంచి అలా ఉండదండి. సప్తమ భావాన్ని కూడా శని సూచన కూడా, సప్తమ భావాధిపతులు బాగున్నాడు కాబట్టి వివాహాది వేడుకలు, శుభకార్యాలు, అదృష్టము, అలాగే మీ తోటి పనివారితో ఉన్నటువంటి ఆదరణ మీకు ఎక్కువ ఉంది. అన్నిటికంటే ముఖ్యం అంటే మీకు
భాగ్యస్థానం విపరీతంగా ఉందండి. భాగ్యస్థానంలో 5 గ్రహాలు ఉన్నాయంలో బ్రహ్మాండంగా ఉంది. ఇది పంచగ్రహ కూటమి అని మనం అంటుంటాం. మీకు యోగంగా ఉంది. అంటే ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము, ఎవరైతే విద్యలో ఎంబీబీఎస్ విద్యలో అంటే డాక్టర్స్ మెడిసిన్ విద్యలో ఉంటారో వారికి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఫిబ్రవరి నెల బాగా యోగవంతంగా ఉంది. విదేశాలు కూడా వెళ్తారు, సీట్లు కూడా వస్తాయి, స్టాంపింగ్ కూడా అవుతుంది. మీకు భాగ్యస్థానంలో ఉండడం వల్ల తీర్థయాత్రలు, గురువుగారితో దర్శనాలు, అలాగే మీకు భాగ్యస్థానం ఉన్నాడు కాబట్టి ఉన్నతమైన పదవులు వస్తాయండి. ఎవరున్నారు? రవి బుధులు ఉన్న సూక్ష్మ బుద్ధి కలిగి ఉంటారు, డాక్టర్స్ వృత్తిలో ఉంటారు. రవి రాహుల్ కాంబినేషన్ వలన ఉన్నతమైన పదవులు, కేంద్ర కోణాల్లో ఉండడం వలన రాజయోగ ప్రాప్తి, ప్రముఖ క్రీడాకారులుగా మీరు భాగ్యస్థానంలో ఉండడం వలన సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. అలాగే సినిమా రంగంలో బాగా రాణిస్తారు. టెలివిజన్ రంగంలో కూడా మీకు అవకాశాలు బ్రహ్మాండంగా ఉంటాయి. సంగీత, సాహిత్య, నృత్య కళాకారులుగా భాగ్యస్థానం బాగుంది కాబట్టి మీ ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి విదేశ పర్యటన జరగబోతోంది. ముఖ్యంగా గాయని గాయకులకి మ్యూజిక్ చేస్తారు సార్, ఆ మ్యూజిక్ చెప్తుంటారు, వాళ్ళకి బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారండి. విదేశ పర్యటన జరుగుతోంది. అంతేకాకుండా దశమల శని, కంటక శని అయినా కూడా అండి శని వలన మీకు యోగం కలగడానికి అవకాశం ఉంది. రాజకీయ రంగంలో పదవులు ఇస్తుంటాడు. భాగ్యస్థానం భాగ్యస్థానం ఎంత బాగుందో దశమస్థానం బాగుంది. భాగ్య రాజస్థానాలే ఎవరికైనా బాగుండాలి. 10th హౌస్ శని, రాజకీయ రంగంలో పదవులు, అలాగే గవర్నమెంట్ సంబంధించిన శాఖల్లో ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా మంచి ఆదరణ, ఫార్మా రంగము, కోల్ ఇండస్ట్రీస్, అలాగే సిమెంట్ పరిశ్రమలు, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో బాగా రాణింపు, మీరు చేస్తున్న ఉద్యోగాల్లో రాణింపు, అంతేకాకుండా పదవులు రావడం, ఉన్నతమైన పదవులు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉండాలని సందేహం లేదు. ఎలక్ట్రానిక్స్ రంగంలో మంచి పేరు ప్రఖ్యాతులు, ఉన్నతమైన నైపుణ్యము కలిగి ఉంటారండి. అంతేకాకుండా కంప్యూటర్ హార్డ్వేర్ సంబంధించిన వాటిలో కూడా అద్భుతమైన ఫలితాలు మీకు ఉంటాయండి, సందేహం లేదు. పైగా శివరాత్రి పూట శివుని పూజించడం వలన కాలసర్పదోషం వస్తుంది కాబట్టి వీలుంటే కాళహస్తి వెళ్ళి రావుకేతులు పూజ చేయించుకోవడం వల్ల మీకు మంచి శుభ ఫలితాలు వస్తాయి. నా పేరు వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ. ఎంఏ ఆస్ట్రాలజీ, CMA కూడా చేశాను నేను. 35 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అది పక్క పెడదాం. మీరు ముఖ్యంగా జాతకాలు చెప్పించుకోవాలనుకున్నా, ముహూర్తాలు పెట్టించుకోవాలనుకున్నా, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉండాలండి. జనరల్గా మీకు కొంతమందికి ఉద్యోగాలు రావట్లేదనో అనేక రకాల సమస్యలు ఉంటాయి కాబట్టి జాతకాల్లోనే అవన్నీ ఉంటాయండి, క్లియర్గా కనిపిస్తుంది. కొంతమందికి పెళ్ళిళ్ళు ఎప్పుడు అవ్వట్లేదనో ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా మనం చూడొచ్చు. అంతేకాకుండా వాస్తు సంబంధించిన విషయాలు కూడా నేను చెప్తానండి. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, డౌట్లు ఉన్నా, ఒకవేళ అయినా తెలుసుకోవాలనుకున్నా, మీ ఇంటి గురించి కానీ మీ ప్లాన్ గురించి కానీ తెలుసుకోవాలనుకున్నా కూడా నన్ను సంప్రదించవచ్చు. వాట్సాప్లో మీరు మెసేజ్లు పెట్టండి. ఫోన్ చేస్తుంటే నేను ఇలా షూటింగ్స్లో ఉండడం వలన ప్లస్ జాతకాలు చెప్పడం వలన కొన్ని సందర్భాల్లో ఫోన్స్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు. బట్ మనం తప్పకుండా నేను మళ్ళీ మీకు నేను కలుస్తాను అంటే ఫోన్లో తప్పకుండా మీకు రెస్పాండ్ అవుతాను. సో ఈ విధంగా ఉందండి. మీరు మెయిన్ ఇంపార్టెంట్ అంటే డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి, టైమ్ ఆఫ్ బర్త్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. వాస్తు అయితే మీ పేరు మీద ఆధారపడి ఉంటుంది. ఏ వైపు, తూర్పు వైపు బాగుంటుందా అలా అనుకుంటాం కదా, వాటి గురించి చెప్పుకోవచ్చు అనమాట. ఏ ఫేసింగ్ బాగుంటుంది అనేది తెలుసుకోవచ్చు. సరే, ఇప్పటి వరకు మనం చెప్పుకున్నామండి. అసలు యాక్చువల్గా 12 రాసుల వారు అంటే మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా తెలుసుకోవాలంటే పరిహారాలు ఏమిటి మనం తెలుసుకుందామండి. అంటే చేయవలసిన పూజలు పరిష్కార మార్గాలు చేసినంత మాత్రాన పోతాయా అంటే జనరల్గా ఈ దోషాలు అనేవి మనకి ఆపాదించబడడానికి చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనం శనీశ్వరుడు గురించి చెప్పుకుంటున్నాము. శనీశ్వరుడికి కర్కాటక రాశికి అంటే శనీశ్వరుడు వలన అష్టమ శని దోషము, ఏలినాటి శని ప్రభావ దోషము, అలాగే అర్ధాష్టమ శని దోషము, ఇవన్నీ ఉంటాయి. అష్టమ శని, అర్ధాష్టమ శని. సో ఈ శనీశ్వరు వలన ఏం పూజిస్తే బాగుంటుంది, ఎవరిని పూజిస్తే బాగుంటుంది అనుకుంటూ ఉంటాం కదా. దక్షిణామూర్తి గారిని ఒకసారి పూజిద్దామని మనం అందరం కలిసి మేధా సహిత దక్షిణామూర్తి గారిని పూజించడం వలన, శ్రీ ఆంజనేయ స్వామి వారిని పూజించడం వలన, హనుమాన్ చాలీసా 40 రోజుల పాటు రోజుకు ఒక్కసారి విడవకుండా చదివిన వారికి విద్యలోను, వివాహంలోను, అలాగే ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళని భార్యాభర్తలు కలపడంలోనూ స్వామివారు త్వరపడతారు. ఇంకా చెప్పాలంటే శనీశ్వరుడు వల్ల వచ్చే దోషాలు కూడా పరిహారం అవడానికి కూడా శనీశ్వరుడు ఆంజనేయ స్వామి వారికి కూడా మాటిచ్చాడు.
సో దాని ప్రకారం అంటే మాట ఇవ్వడం అంటే మిమ్మల్ని పూజించిన వారికి నేను శనిదోషం అంటాను. అలాగే ఎవరైతే మీకు సింధూరం రాయిస్తారో మంగళవారం కానీ, మీకు అంటే అర్థం ఆంజనేయ స్వామి వారికి అని సింధూరం రాయిస్తారో శనివారం కానీ మంగళవారం కానీ, ముఖ్యంగా శనివారం రాయించిన వారికి శని వలన వచ్చే దోషాలు అంటే శనీశ్వరుడు వల్ల వచ్చే దోషాలు చాలా మటుకు పరిష్కారం అవుతాయని చెప్పి శనీశ్వరుడే చెప్పాడు. అన్నిటికన్నా ముఖ్యం చెప్పాలంటే కుజుడు కూడా 23వ తారీఖుని కుంభరాశిలోకి వచ్చేస్తున్నాడు. అంటే పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది. అంటే పంచగ్రహ కూటమి అంటే రాహు, బుధుడు, శుక్రుడు, రవి వీళ్ళందరూ కుజుడు కూడా ఉన్నాడు. పంచగ్రహ కూటమి అంత మంచిది కాదు. అంతేకాకుండా కాలసర్ప దోషం అని కూడా ఉందండి. కాలసర్ప దోషము ఒకటి, పంచగ్రహం కూటమి ఒకటి. అంటే ఫిబ్రవరి నెలలో విపత్తు రాబోతోంది అని క్లియర్గా అర్థమైపోతుంది. విపత్తు అంటే అర్థం ఏమిటి అంటే కొన్ని చోట్ల వర్షాలు బాగా పడడం కానీ, దేశాల మధ్య యుద్ధ వాతావరణం కానీ, లేకపోతే ఉరుములు అంటారు కదా, ఉరుములు పడ్డము, పిడుగులు పడ్డం, అటువంటి వాటి వల్ల కానీ పశు నష్టము, జన నష్టము, గృహంలో పీడలు ఇవన్నీ జరగడానికి మాత్రం అవకాశాలు మాత్రం ఉన్నాయండి. సో ఈ విధంగా అందుకనే మనం ఇవన్నీ నుంచి బయటపడాలంటే ఈశ్వరుణ్ణి పూజించాలి, పరమేశ్వరుణ్ణి పూజించాలి. పరమేశ్వరుణ్ణి అభిషేక ప్రియుడు కాబట్టి అభిషేకాలతో పూజిస్తూ వెంకటేశ్వర స్వామి వారు ఆరాధన చేసుకోవడం వల్ల కూడా సర్వదోషాలు పరిహారం అవుతాయి. ముఖ్యంగా ఇప్పుడు చెప్పే పరిష్కారాలన్నీ కూడా 12 రాసుల వాళ్ళు కూడా ఆచరించదగ్గ విషయాలని చెప్పవచ్చండి.